అర్చుల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మనకి భూ చట్టాలు వచ్చాయి కదా, బాగా వివాదాస్పదంగా ఉన్నాయి కదా. ఏంటి సార్, జనాలు ఉమ్. పొలాల దాకా వస్తే కులాలు అనేవి చూడరా? ఏంటి మరి కులాలు అనేవి? ఆంధ్రప్రదేశ్ అంటే కులాల కుంపటి అనేది అందరికీ తెలిసిందే. తమ పొలాల వరకు వస్తే ఇంకా కులాలను సైతం పక్కన పెట్టే అవకాశం ఉందా? ప్రజలు మీకేమనిపిస్తుంది? అంటే మీ స్టేట్మెంట్ లో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే కులాల కుంపటి అనేటువంటిది పాక్షికంగానే నిజ వాస్తవం అండి అది. అంటే ఈ దేశం ఆత్మిక కులాల మీద నిలబడి ఉంటుందండి. వర్ణాలుగా విభజించబడిన దేశం ఇది. అనాదిగా పురాతనంగా కూడా కుల కులం అనేటువంటిది ఒక బేస్ అండర్ లైన్ ఇది. ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కులాలు ఉంటాయి, ఎక్కడ లేవండి. ఇంకో రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో పరువు హత్యలు కులాంతర వివాహాలకి గొడవ ఉండదు అక్కడ. మిగతా రాష్ట్రం, మన పక్క రాష్ట్రం తెలంగాణలో చూడండి, పరువు హత్యలు ఉంటాయి అక్కడ. అలాగే మీరు నా నార్త్ లో అయితే ఇంకా బీభత్సం, దుర్మార్గం, గన్ కల్చర్ అంతా అక్కడ. పొడుగు బలహీన వర్గాలను చాలా దారుణంగా దుర్మార్గంగా హింసిస్తారు. అయితే సబ్జెక్ట్ అది కాదు కాబట్టి చెప్తున్నాను. అంటే మీరు ఆ మాట అన్నారు. ఆంధ్రప్రదేశ్ మీద ఉద్దేశపూర్వకంగా ఆపాదించబడింది అంతే. ఇంకా డెఫినెట్ గా అన్ని చోట్ల ఉంటుంది, కొంచెం హైలైట్ అయింది అంతే ఇక్కడ. ఇక మీరు చెప్పినట్టుగా పొలాల జోలికి వస్తే కులాలు చూడంటే కరెక్టే కదా. మరి తన దాకా వస్తే అనేటువంటి సామెత ఉండనే ఉంది కదా. తనది కాకపోతే తాడిటికి ఎదురెక్కమంటారు, ఇది సామెత ఉంటాయి. తనది కాకపోతే తాడిటికి ఎదురెక్కు, తన దాకా వస్తే అక్కడ సెగ తగులుతుంది. ఇది నానుడి. అంటే పెద్దలు ఊరికే చెప్పరండి, ఇటువంటి సామెత ఊరికే పుట్టవు. ఇక ఆ పొలాలు, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటి దాంట్లో మెరిట్స్ డిమెరిట్స్ పక్కన పెట్టండి. ప్రతి చట్టంలోనూ కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, కొన్ని లొసుగులు ఉంటాయి. ఆ లొసుగుల్ని ఎవరు ఎలా హ్యాండిల్ చేస్తారని ఆ చట్టం మంచిదో చెడ్డదని నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఈ బా ఈ భారత ప్రభుత్వం పార్లమెంట్ లో చేసిన చట్టంలో చెప్పింది ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఒకటి. ఏదో ఇప్పుడు ఇదంతా ఎవడికప్ప చెప్పాడు కన్సల్టెంట్, వాడు అక్కడ ఆస్ట్రేలియాలో అక్కడ ఉన్నా అంటాడు ఓ రెడ్డి గారు. ఏ అంటే అనుమానాలు రావడానికి భయం భయం పడటానికి కారణం ఇది. ఆల్రెడీ అక్టోబర్లో ఎప్పుడో ఈయన దీన్ని ఇచ్చేసి ఆమోదించేసాడు అసెంబ్లీలో. కానీ అందులో మార్పులు చేర్పుల గురించి ఎవడో మాట్లాడతలేదు, దాని వివరంగా చెప్పాలా. వాళ్ళు యాక్చువల్ గా 3 అంచెల్లో దాని వివాద పరిష్కారానికి ఉంది ఆ చట్టంలో. ఒక ప్రభుత్వ అధికారిని నియమించాలి, కానీ వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులైనా నియమించవచ్చు, అతని ఇష్టం. అతను ఎవరినైనా సమన్ చేయొచ్చు, అంటే అతను ఎవరినైనా లోపల పెట్టేయచ్చు, ఒక రకంగా చెప్పాలంటే తీర్పు ఇచ్చేయచ్చు. ఇలాంటివన్నీ పెట్టిర్రు అంటే అక్కడ ఏం చేస్తారు, సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే ధర్మారెడ్డి లేకపోతే అజయ్ కల్లం రెడ్డి లాంటి వచ్చేస్తారు అక్కడికి. మీ భూములు ఆగేసుకున్నాడు ఎవడో, మీరు ఊళ్ళో లేరు, ఎక్కడో దేశంలో చదువుకుంటున్నారు లేకపోతే ఉద్యోగం చేసుకుంటున్నారు, మీ స్థలంలో చుట్టూ వేసి కంచేసి దాన్ని రెడీ చేసుకుంటారు. మీకు నోటీసులు ఇస్తారు 2 సార్లు, మీకు అందం. మీకు అందిలా అందకుండా ఉండేలాగా ఇస్తారు నోటీసు. తర్వాత మీరు వచ్చినా కానీ వాడి దగ్గరికి వెళ్తే ఏముండదు ఇంకా. తర్వాత మీరు ఎవరి దగ్గర కోర్టుకు వెళ్తాం కూడా లేదు. ఇలాంటివన్నీ పొందుపరిచారు. అది ఇప్పుడు అందరికీ భయం వచ్చింది. మీకు ఎప్పుడైనా సరే విపరీతమైన ప్రేమన్న ఉండాలి ఒక మనిషిని గెలిపించాలంటే. ఇంకో మనిషిని ఓడించాలంటే విపరీతమైన భయం అన్న ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ గత ఎన్నికల్లో ఆయనకు అన్ని అవకాశాలు కాలం కలిసి వచ్చింది. ఈసారి అతనికి ఏమైందంటే, అతను గత ఎన్నికల్లో తోడున్న వాళ్ళందరూ అసలు ఇప్పుడున్న పరిస్థితికి మనం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గోయింగ్ టు బి డిజాస్టర్ అనేటువంటి మన ట్యాగ్ లైన్ గా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. చాలా మందికి భయాందోళన వల్ల ఇతను అరాచకవాది కాబట్టి ఏమైనా చేస్తాడేమో, ఏదైనా చేసి గెలుస్తాడేమో అన్న నిజం సహజంగానే భయం ఉంటుంది. కానీ ఆ సమయం వచ్చినప్పుడు యుద్ధంలో తన అస్త్రాలన్నీ నిర్వీర్యమైపోతాయి. కర్ణుడు లాంటి మహాదాత మహావీరుడికి ఇతనంత అత్యంత క్రూరుడు, వివాదాస్పదుడు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నవాడు, చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించిన వాడు,
కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసిన వాడు, కనీసం మానవత్వం లేనివాడు, ఈ క్రూరుడైన పాలకుడి పట్ల ప్రజలకు వ్యతిరేకత ఉండటంలో ఆశ్చర్యం లేదంటున్నాను నేను. అది పెద్ద ఆశ్చర్యపోకలేదు ఎవడం. ఇది సహజ పరిణామం. ఎందుకంటే అతను ప్రజావేదికలో ఆ హాల్లో, దర్బారు హాల్లో కూర్చుని ఈ వేదికని కూలగొడతానంటే కూర్చున్న కొమ్మను నరుక్కునే ఒక మూర్ఖుడు కనిపించాడు నాకు. మీరు గుర్తుపెట్టుకోండి. ఆ వాళ్ళ అధికారుల సమావేశం పెట్టి ఇదే ఆఖరి రోజు సమావేశం, ఇది తెల్లారేటప్పుడు కూల్చేస్తానన్నాడు. ఏ పాలకుడైనా ప్రజాధనంతో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన కట్టడానికి అక్రమమో సక్రమమో అంత నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా, నీచంగా కూల్స్తాడండి. ఎవడన్నా ఎదటి వారి మీద ఈర్ష్యతో, ద్వేషంతో, వాళ్ళ మీద పగతో, ప్రతీకారంతో వాళ్ళు వేధించాలని, వాళ్ళ కళ్ళలో నిరాశ చూడాలని, వాళ్ళ కళ్ళలో బాధ చూడాలనేటువంటి పైశాచిక ప్రభుత్వుడు వ్యవహరించి ఆ రబ్బిష్ అలాగే ఉండిచ్చాడంటే ఇప్పటి వరకును అతని మానసిక స్థితి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. అటువంటి వాడు పాలకుడిగా రాణించలేడు. ఒకవేళ రాణించినది తాత్కాలికమే. ఆ కాల పరిమితి అనేటువంటిది అతనికి ఒక అవకాశం. ప్రజలంటనే తిరగబడి అతన్ని దించే అవకాశం వస్తే మరుక్షణమే దించేవాడు. కాబట్టి అతను ఈ పొలాల జోలికి రాకూడదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఏరు పెట్టకూడదు అవ్వడం. నువ్వు 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి వచ్చిపోయేవాడు ఆ తరాల నుంచి వస్తున్న ఆ వ్యవస్థలు ఏలు పెట్టి దాన్ని నువ్వు ప్రక్షాళన చేయలేవు. ప్రక్షాళనేటి దాన్ని ఉన్నదాన్ని సక్రమంగా అమలు చేస్తే చాలు. నీకు అక్కడ భూమి సరిహద్దు రాళ్ళు, దానికి సంబంధించి భారత ప్రభుత్వం ముద్రించిన స్టాంప్ పేపర్లో, అధీకృతమైన స్టాంప్ పేపర్లో, ప్రభుత్వ రికార్డులో నమోదు చేయటం, ఈ 3 ఒక భద్రతనిస్తాయి ఆ భూ యజమానికి. అది సెంటు భూమా, 10 సెంట్ల, 10 ఎకరాల, 100 ఎకరాల, ఎంతైనా కానీ. గతంలో అతను ఏమనుకున్నాడంటే భూమి ఉన్న వాళ్ళకి, భూమి లేని వాళ్ళకి మధ్య పోరాటం అనుకున్నాడు. అర్థమైందా మీకు? అలాగే మనం వీళ్ళని ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నరేంద్ర మోడీ గారు నోట్లు 1500 నోట్లు రద్దు చేశాడు. రద్దు చేసినట్టు పబ్లిక్ ఏమనుకున్నారంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటాయి, రద్దు చేస్తా వాళ్ళ బౌండ్ తీరిపోద్ది అని ఒక సహజమైన ఈర్ష్యాస్వీలు ఉంటాయి డబ్బున్న సంపన్నుల పట్ల. పేదవాడికి సహజం అది, దాన్ని మనం తప్పట్టకూడదు. అలాగే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ బాధపడింది ఎవరండి? ఆ ఎఫెక్ట్ ఎవరికి తగిలింది? ఎగువ మధ్య దిగువ మధ్య తరగతి వాళ్ళకి దెబ్బ తగిలిసింది. బడుగు బలహీన వర్గాలు దెబ్బ తగిలిందండి. అల్లాడిపోయారు. ఇది అంతే. ఇతనేదో భూములు ఉన్న వాళ్ళు దెబ్బ కొట్టేద్దాం, వాళ్ళు భూములు లాగేద్దాం. చాలా మంది దేశం నుంచి దాటి రాష్ట్రం వెలుపల ఉన్న వాళ్ళు భూములు దొబ్బేద్దాం, 10 మంది రెడ్డి పెట్టి లాగేద్దాం అని ప్లాన్ వేసేట్టు వాళ్ళు. లేదా కనీసం వాళ్ళు అదుపులో పెట్టుకుందాం, ఆ సంపదలో సగం వాటా లాగేద్దాం, ఇలా వేసుకున్నట్టు ప్లాన్. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి తెలుసా? ఆంధ్రప్రదేశ్లో కష్టపడి వ్యవసాయదారుల్లో కష్టపడి పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత భూమి ఉందండి. కనీసం కౌలుకి చేస్తున్నారు, వాళ్ళు భూమిని నమ్ముకుంటారు. గతంలో రైతు కూలీలుగా పనిచేసిన వాళ్ళు కష్టపడి పనిచేసి 10 సెంట్లు, 20 సెంట్లు, 30 సెంట్లు ఎంతో కొంత భూమిని బలపరుచుకుంటారు. వాళ్ళు మెల్లమెల్లగా దాన్ని కలుపుకుంటా వ్యవసాయం చేయలేని వాళ్ళు, ఇతర ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారు, ఉన్న ఊరు విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళ భూములు మెల్లమెల్లగా అమ్మేసుకుంటూ ఉంటారు ఆస్తుల్ని. అది ఒకడే కొనుక్కోలేకపోయినా 10 మంది కొంచెం కొనుక్కుంటారు ఊళ్ళలో వాళ్ళు. ఇది అంటే మీకు ఏమైందంటే చాలా మంది ఒక 30-40 ఏళ్ల క్రితం సెంటు భూమి కూడా లేని వాళ్ళు వాళ్ళు భూ యజమానులు అయ్యారు. వాళ్ళు 100 ఎకరాలు ఉండవండి. ఎకరం ఉంటుంది, 2 ఎకరాలు ఉంటుంది, అర ఎకరం ఉంటుంది, 20 సెంట్లు ఉంటుంది, ఇలాగ ఉంటుంది. వాళ్ళందరూ ఒకసారి ఉలిక్కిపడ్డారు. ఇది ఎందుకు ఉలిక్కిపడ్డారో? సాధారణంగా ప్రభుత్వం మీద భయం ఉండకూడదు. ప్రజలకే ప్రభుత్వానికి మించిన గ్యారంటీ ఏముంటుంది? కానీ
జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత ప్రభుత్వాల మీద, ప్రభుత్వ అధికారుల మీద, ప్రభుత్వ విధానాల మీద అనుమానాలు వచ్చినాయి. ఎందుకు అనుమానం వచ్చింది? ఇతని చర్యలు, ఇతని చేష్టలు, ఇతని అవకతవక నిర్ణయాలు, అసమర్థ చేతకాని దద్దమ్మ పరిపాలన చూసిన తర్వాత అసలు నమ్మకూడదు, ఇలాంటి వ్యక్తులు వస్తారేమో ప్రభుత్వంలోకి, చాలా ప్రమాదం అనేటువంటి భావన వచ్చింది ఆమెకి. అంతేకాకుండా ఆ భూపత్రాల మీద దానికి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్తే ఇంట్లో బీరోలో పెట్టుకుని భద్రంగా పట్టుకుంటాడు, లేకపోతే అప్పు తెచ్చుకుంటాడు, ఎవరో ఒకరి దగ్గర తాకట్టు పెట్టుకుంటాడు, లేకపోతే అమ్ముకుంటాడు, ఏదైనా చేస్తాడు. ఈ జెరాక్స్ కాపీ పట్టుకెళ్తే అప్పు కావాలంటే ఎమర్జెన్సీ ఎవడెత్తాడు? దాంతో ఎవరి దగ్గర 100 మంది దగ్గర దొబ్బేచ్చు. అప్పు జెరాక్స్ పేపర్ పట్టుకెళ్తే 100 మంది దగ్గర తీసేసుకుంటారు. అదే ఒరిజినల్ డాక్యుమెంట్ అంటే ఒకటి దగ్గర ఒకటి తాకట్టు పెడతాం, ఇంకోటి దగ్గర పెడతాం ఉండదు. పైగా అది మీద ఈయన ఫోటో, పాస్బుక్, డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్, భూ సర్వే రాళ్ళు ఉంటే వాళ్ళకి భద్రతగా ఉన్నది. ఆ భూ సర్వే రాళ్ళ మీద మీ ముఖం, ఈ ముఖారం మీద ఏమైనా రూపురేఖ లావణ్యాలు ఏమైనా చాలా బాగున్నాయా అంటే ఏడుపు ముఖం వేసుకుని ఉంటాడు. తెల్లారి లెగ్గానే ఏడుపు ముఖం చూడటానికి ఇష్టపడతాడు ఎవడన్నా? పొలం వెళ్తాడండి, ఆ పొలంలో రాళ్ళు చూస్తే అన్ని ఏడుపు ముఖం కనపడతాయి. రైతు ఏం చేస్తాడో తెల్లారి లేచి పొద్దున్న తన పొలం వెళ్తాడు, అందులో పంట ఉన్నా లేకపోయినా ఒకసారి పొలం చూసుకుని వస్తాడు. ఆ పత్రాలు ఏమైనా చూసుకుంటే ఈ ముఖం కనపడుతుంది. అది నచ్చుతుంది ఎవరికన్నా? రాజముద్ర కింద ఈ ముఖం ఏంటండి? ఇలాంటివన్నీ ఒకదానికి ఒకటి యాడ్ అయిపోయినాయి. ఈ భూములు లాక్కుంటారేమో అనేటువంటి భావన ఎప్పుడైతే ఆ పాముని ఇంట్లోకి వచ్చిందో, ప్రజ ఉమ్మడి గొర్రె పుచ్చి చచ్చిందంటారు. ఎందుకంటే 10 మంది కలిసి ఒక గొర్రెని కొనుక్కున్నారు అనుకోండి, దాని రోగం వచ్చినా రుష్టి వచ్చినా దేవుడ పట్టించుకోడు. ఆడు చూస్తాడులేండి, ఇటు చూస్తాడులేండి, ఏముంది అందరితో కలిపి కదా పోతా, అందరితో పోతా అనుకుంటాం. అలాగే ప్రభుత్వం ఆస్తులు తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చేసి డబ్బులని దొబ్బేసి వాళ్ళకి పంచిపెట్టేసి వ్యవస్థలు మేనేజ్ చేసుకుని తీర్పులు సరిగ్గా రకరకాల అన్ని రకాలుగా వాడించారు. జనం ఏమనుకుంటున్నాడు, నా జీవనం నుంచి పోవట్లేదు కదా అనుకున్నాడు. కానీ ఆ డబ్బు కట్టాల్సింది ఎవరు? నువ్వే కట్టాలి. ఎలా కట్టాలి? కరెంటు బిల్ రూపంలో, గ్యాస్ రూపంలో, పెట్రోల్ రూపంలో, పన్నుల రూపంలో, చెత్త పన్ను రూపంలో, జుట్టు పన్ను, జుట్టుకు కూడా పన్ను వేస్తారు. ఇదే నువ్వు చిరంజీవిలో క్రాప్ వేయించుకున్నావు ఏంటని చెప్పేసి వాడికి ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా వేస్తాడు. నువ్వు పవన్ కళ్యాణ్ లాగా మీసాలు అవి పెంచుకున్నావు ఏంటని చెప్పేసి, బాలకృష్ణ లాగా ఎడం పెంచుకున్నావు ఏంటని చెప్పేసి 200 ఎక్స్ట్రా వేస్తారు పన్నులకి. ఏం చేస్తారు మీరు? సడన్ గా టికెట్ల రేట్ తగ్గించేస్తే ఏం చేశారు ఆ సినిమా వాళ్ళు? అలాగే ప్రజలు కూడా చెత్త పన్ను వేస్తే ఏం చేశారు? ఇతని మీద నమ్మకం పోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? అమరావతికి ఒక రాజధానికి ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం, ఆత్మగౌరవంగా ఆత్మవిశ్వాసం కలగడం కోసం ప్రజలందరికీ మనకే రాజధాని ఉంది, మనమేమి ఎవరికంటే తక్కువ కాదు అనేటువంటి భావన కలిగించిన ప్రాంతం అమరావతి రాజధాని. భూ సమీకరణ, ఆ భూములు ఇవ్వటం అనేటువంటి కథ. అది ఎంతమందికి ఒక రకమైన బోర విరుచుకుని గర్వంగా మాకు రాజధాని ఉంది అమరావతి, ఈ ప్రపంచంలోని మేటి నగరంగా రూపుదిద్దుకుంటుంది అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడింది. అలాంటి దాన్ని నువ్వు ఎడారి శ్మశానం అను అలా చేసేసు, పాడు పెట్టేసు, మొక్కలు మొలిపించేసు. ఈ ఈయన ఇంకా సిగ్గు లేకుండా మూడు రాజధానులు మాట్లాడుతున్నావు అంటే నువ్వేం చేయదలుచుకున్నావు? అంటే ఆ భూములు ఇచ్చిన రైతులు ఎంత ఆక్రోశం అండి. చూసారా? ఏ భూములు ఇచ్చిన రైతుల్ని వేధించి, వెంటాడి, ఇబ్బంది పెట్టి, జుగుప్సాకరంగా మాట్లాడి, వాళ్ళని గాయపరిచి పొత్తి కడుపు తన్నేడో వాళ్ళ ఆవేదన, ఆవేశం, ఆక్రోశం, ఉక్రోషం, రోషం ఇవన్నీ శాపంగా మారిపోయినాయి. ఆ పాపం అతన్ని వెంటాడుతా ఉంది. చూసారా? భూముల విషయంలోనే పీక్ చుట్టేసుకుంది. కొండ చలం అనకొండ చుట్టినట్టు చుట్టేసుకుంది. ఊపిరి ఆటలే బిక్కురైపోతున్నాడు. వైనాట్ 175 అన్నాడు, వైనాట్ పులివెందలు అన్నాడు, నా ఎంటుక పీకలేరు అన్నాడు. మీరే నాకు అండ అన్నాడు. నేను మీ బిడ్డను అన్నాడు. ఇలా 1 బై 1 చూడండి. ఇవాళ మీదే బాధ్యతలను కాపాడుకోవాలన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? గొంతులో వణుకు వచ్చేస్తుంది. గొంతులో వణుకు. నన్ను ఒంటరివాడిని చేసేసారు, అందరూ కలిపి నన్ను దెబ్బేసేస్తున్నారు.
అధికారులు మార్చేస్తున్నా, నీ కుల సైన్యాధ్యక్షుడిని మార్చేస్తే ప్రజలకేటయ్యా? అతను ఎవరి బూట్లు నాకేటన్నా వాళ్ళు చాలా లేట్ చేశారు. నేను ఎప్పుడో చెప్పాను. ఇప్పటికీ జవహర్ రెడ్డిని మార్చలేదు. ఇవాళకి అతను జగన్మోహన్ రెడ్డి ఊడుకుని చేస్తున్నాడు, బానిసత్వం చేస్తున్నాడు. అతను అన్నం తినేవాడైతే ఇవి ఇన్నాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ లో ప్రజల సొమ్ము జీతంగా తీసుకున్నవాడైతే అతను ప్రజల కోసం ఈ 10 రోజులన్నా కరెక్ట్ గా పనిచేయాలి. లేకపోతే పనిష్మెంట్ రేపు రాబోయే ప్రభుత్వం వదిలినా మేము వదలం. ఈ పౌర సమాజం మాత్రం వదలదండి. ఖచ్చితంగా చెప్తున్నాం, వెంటాడతాం. అతని మీద చర్యలు తీసుకుని శిక్ష పడేదాకా వెంటాడతాం. వాళ్ళు మారిస్తే అదే ఒక కోటి రాగానే మార్చి ఉంటే ఎలక్షన్ లేదు. ఇప్పుడు అతను గొంతులో వణుకు చూసిన పక్కన ఉన్న వాళ్ళు చూడండి, గుండెలు బేజారెత్తుకొని వాళ్ళకి ఎందుకు రూపాయి అప్పుడు ఇంటికి వెళ్ళి డబ్బులు ఖర్చు కూడా పెట్టడం వేసి నడిచిపోతాం అనుకుంటున్నారు వాళ్ళు. కారులో పెట్రోల్ కూడా పోయించుకుంటాం అనవసరం, నడిచిపోతాం డబ్బులు బొక్క అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆల్రెడీ అతను పంపించిన డబ్బులు ఇంకా మూత తీయలేదు. బొమ్మ తేడాగా ఉంటే రూపాయి ఖర్చు పెట్టరండి వాళ్ళు. ప్రజలకు ఏం ఆశ పెట్టారు, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు చాలా మంది. ఈ డబ్బులు తీస్తాడు మీరు సంగతి చూద్దామని. ఎవరో ప్రజల కంటే కూడా ద్వితీయ తృతీయ శ్రేణి వాళ్ళ నాయకులు ఈ వాలంటీర్ల ద్వారా పంచుతా ఉన్నాడు. వీడు ఇన్నాళ్ళు దెబ్బేసాడు, మనకి ఓ బొట్టు పెట్టేద్దామని చూస్తున్నారు. క్యాండిడేట్లు అయితే మన డబ్బు తర్వాత తీస్తారు, వాడు పంపిన డబ్బు చూద్దాం, మన డబ్బులు తీయాల్సిన అవసరం ఉండదు, తీయొద్దు అనవసరం. అందరూ మంచోళ్ళు అయితే వాడు పంపించాడు కదా పంచుదాం అనుకుంటారు. కొంతమంది అందరూ కూడా నొక్కేస్తారు. ఇలా పరిస్థితి ఉందండి అక్కడ. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సైన్యాధ్యక్షుడు కానీ, ఆ నాయకుడు కానీ, ఒక రాజు కానీ వీర మరణం పొందాలి తప్ప బేల మాటలు, బేల చూపులు, బిత్తర చూపులు, కోతురూపు వచ్చేసింది. అతనికి ఇలాంటివి చేయకూడదు. ఏమవుతుందండి, తన సైన్యం మీకు గుర్తుపెడుతున్నాను వినండి, గుర్తు చేస్తాను. సినిమా అయినా సరే కొన్ని ఇన్స్పిరేషన్ ఉంటాయి, కొన్ని సీన్లు, దృశ్యాలు. ఆ సన్నివేశాల్లో బాహుబలి అనే సినిమా వచ్చింది. అందులో కాలకేయులు వీర విహారం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ రాజకుమారులు ఇద్దరు కూడా విపరీతంగా నష్టం జరుగుతూ ఉంటుంది సైనికులకి. వాళ్ళు భయం వేసి పారిపోతూ ఉంటారు వాళ్ళు తట్టుకోలేక. అప్పుడు విజయం వీర స్వర్గము అని చెప్పేసి ముందుకెళ్దాం అని చెప్పేసి అతను రాజు ముందు నిలబడి యుద్ధం చేస్తాడు, అందులో విజయం సాధిస్తాడు. ఇక్కడ రాజే నా పని అయిపోయింది బాబు అని చెప్తాడు ఇండైరెక్ట్ గానే. అది తెలుసుకున్న వాళ్ళు సైలెంట్ అయిపోయారు చాలా మంది. భూ చట్టమే కాదండి, అనేక అంశాలు అతను డిజాస్టర్ అయిపోయాడు. ఇది చివరిలో ఆఖరిలో తాలింపు వేస్తారు కదా, అంతా వండేసిన తర్వాత. ఇది అలాంటి తాలింపు అనమాట. మీకు దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుందండి. నిన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది చూడండి, అత్యధికంగా తీసుకున్నారు ఓట్లు. ఎంత కసిగా ఓట్లు వేస్తున్నారో చూసారా? అది ఆల్రెడీ మనం 1 సంవత్సర క్రితమే చెప్పారు వాళ్ళు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ స్టేట్ మూడ్ ఎలా ఉంటుందో చెప్పారు. ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళ ఆ పోలీస్ యంత్రాంగంలో కొంతమంది ఇంకా జగనే వస్తాడు అనుకుని వాళ్ళందరూ చాలా చాలా గొడ్డు కాలం ఎదుర్కొంటారండి భవిష్యత్తులో. ఇప్పుడు మారినా సరే వాళ్ళకి క్షమాభిక్ష పెట్టచ్చు. ఇంకా ఇలాగే పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని అసలు ప్రభుత్వ ఉద్యోగులు అసలు సమాజం నుంచి వెలేయాల. ఇది సమాజం అండి, ప్రజలు. అది ఒక్కడితోటో ఒక కుటుంబానికో, ఒక ప్రాంతానికో, లేదా ఒక గ్రామానికో జరిగే నష్టం కాదు, మొత్తం. ఏమైనా ఈ భూచట్టం అనేటువంటిది భూచక్రంలో గరగర తిరిగేస్తుంది అందరి మెదళ్లలో. వాళ్ళు ఒక రకమైన భయానక స్థితిలోకి వెళ్ళిపోయారు. ప్యానిక్ అంటారు, ప్యానిక్ అయిపోయి ఉన్నారు. ఎండ కొండ ఎన్ని డిగ్రీలు ఎండ ఉన్నా, నువ్వు మంచినీళ్ళు ఇచ్చినా, మజ్జిగ పోసినా, పోయినా నువ్వు ఓటర్లు చాలా ఇబ్బంది పడతారు. ఈ అధికారులు సిఎస్ జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా ఇబ్బంది పడతాడు. దానికి తగ్గట్టుగా ప్రతిపక్షాలు ప్రజలకి ప్రభుత్వం ప్రొవైడ్ చేసినా చేయకపోయినా నీడ ఏర్పాటు చేయాలి. వాళ్ళకి మంచినీటి వసతి, మజ్జిగ ఇలాంటి వేసవికి పానీయాలు ఏర్పాటు చేయాలి, కూర్చోబెట్టాలి. వాళ్ళందరూ జాగ్రత్తగా భద్రం కాపాడాలి. ఒకవేళ ఎవరైనా దీన్ని అడ్డుకుంటే కమిషన్, ఎలక్షన్ రూల్స్ అంటే మొఖం పగల కొట్టాలి. ఎందుకంటే
ఓ చేతకాని దద్దమ్మ నీ వల్ల కాలేదురా, ప్రజల్ని ఎలా వదిలేస్తారో నువ్వు, రూల్సా తొక్క అని చెప్పేసి ముఖం 3 ముక్కల మొగల వైపుల ముఖం పగలగొడితే దారిలోకి వస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు అత్యంత క్రూరులు, ఎంతకన్నా దిగజారుతారు. దెబ్బక దయ్యం జడుతుందండి. అంచేత మీ తిరుగుబాటు ఒక చరిత్ర అవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటారు దీన్ని. అంటే మొదట్లో మనకు తెలియకుండా కొండ చర్యలు జారి పడతా ఉంటాయి చూడండి మీరు కావాలంటే. మొదట్లో కొండ చర్యలు జారటాన్ని మన కళ్ళు గమనించలేదు, మెల్లమెల్లగా జారుతూ ఉంటాయి. ఆ దృశ్యాన్ని మనం బంధించలేం, మనం దాన్ని గమనించలేం, గుర్తించలేం. మెల్లగా కొంచెం వేగం పెరిగిన తర్వాత మనకు తెలుస్తుందో జారుతుందా అనుకుంటాం. చివరికి వచ్చినప్పుడు కుప్పకూలిపోద్దండి కొండ చర్యల్లో. ఆ కొండ చర్యల ప్రాంతాలకు సంబంధించిన తెలుస్తుంది ఇది. అలాంటి పరిస్థితులకు వచ్చాడు జగన్మోహన్. ఆల్రెడీ అతను ప్రజావేదిక కూలగొట్టినాడే ల్యాండ్ స్లైడింగ్ మొదలైంది, కొండ చర్యలు జారటం మొదలైంది. చివరికి వచ్చేటప్పటికి 5 ఏళ్లలోనూ అత్యంత వేగంగా, ఈ ఆఖరి 6 నెలల్లోనూ, ఈ 10 రోజుల్లోనూ, ఈ 4 రోజుల్లోనూ ఇంకా వేగంగా జరిపోతుంది. అతని పార్టీ ఆనవాళ్ళు ఆచూకీ లేకుండా పోద్ది. ఐ స్టాండ్ మై స్టేట్మెంట్. సింగిల్ డిజిట్ లో హైయెస్ట్ నెంబర్ 9 అది దాటి వస్తే అతను లైఫ్ టైమ్ అచీవ్మెంట్. మళ్ళా చెప్తున్నాను, ఇది ఆత్మవిశ్వాసం అతి విశ్వాసం అనుకోకూడదు. ఇది ఒక ధైర్యం. పోరాడితే పోయేది ఏమి లేదనేటువంటిది కూడా కాదు, పోరాడితే ఖచ్చితంగా సాధించవచ్చు. ఇది చేయాల్సింది ఏంటంటే ఎండైనా కొండైనా వానైనా వరదైనా ఆ రోజు ది బిగ్ డే మే 13 మన ఓటు హక్కుని 100% వినియోగించుకోవాలి, అంతే. అదే వైసీపీ పార్టీకి సెంటెన్స్. మీరిచ్చే తీర్పు ఈ దేశమే కాదు, ఈ ప్రపంచం కూడా గమనిస్తుంది. ఒక క్రూరుడైన, అసమర్థుడైన, చేతకాని దద్దమ్మని ప్రజలు నిశ్శబ్దంగా ఉండి శబ్ద విప్లవాన్ని ఎలా చూపించారు అనేటువంటిది ప్రపంచం గుర్తిస్తుంది. ధన్యవాదాలు సార్ మడిసిమల్లి గారు.